వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. తేలు కరిచినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉంటాయి. కొందరిలో అయితే తేలు కుట్టినప్పటి నుంచి చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమయాల్లో విష ప్రభావంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అయితే తేలుకాటుకు ఆయుర్వేదంలో మంచి వైద్యం అందుబాటులో ఉంది. నిమిషాల్లో విషం దిగిపోయి మనిషి సాధారణ స్థితికి చేరేందుకు ఇలా చేయాలని ఆయుర్వేదం చెబుతోంది. మైలతుత్తును నూరి ఆ భస్మంను తేలికుట్టిన ప్రదేశంలో తుడిచేసి అద్దితే తేలు విషం వెంటనే దిగిపోతుంది. తేలు కాటు వేసిన మనిషిని బెల్లకిలా పడుకోబెట్టి కొంచెం ఉప్పును గుడ్డలో మూటకట్టి నీటిలో ముంచి ఆ నీటి బొట్లను 2 కళ్ళల్లో వేస్తే తేలు విషం దిగిపోతుంది. మైలతుత్తం పటికను మెత్తగా నూరి కొవ్వొత్తి మైనమును కరిగించి ఆ 2 మిశ్రమంగా చేసి కణికలు చేయాలి. ఆ కణికను సెగకు చూపి తేలికుట్టిన ప్రదేశంలో అంటించాలి. తేలికుట్టిన ప్రదేశంలో ఎర్ర ఉల్లిపాయను సగం కోసి కుట్టిన చోట పెట్టి గట్టిగా రుద్దితే విషం అనేది తగ్గిపోతుంది. ఉత్తరేణి ఆకు రసాన్ని తేలుకాటుపై రుద్దిన బాధ తగ్గుతుంది. చింతగింజను 2 భాగాలుగా చీల్చి బండపై వేడి వచ్చేట్టు రుద్ది కుట్టిన చోట అంటిస్తే విషం తగ్గిపోతుంది. తేలు కుట్టినప్పుడు ఇలా చేస్తే నిమిషాల్లో విషం దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.